ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు. ట్రూత్ మ్యాటర్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి మరొక గ్రంథము యొక్క ధ్యానాలతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథ ధ్యానాల్ని ప్రభు చిత్తమైతే ప్రతి ఉదయము డైలీ డివోషన్స్ అనుదిన ధ్యానములతో మనము ముందుకు కొనసాగుదాం. ప్రకటన రెవల్యూషన్ అన్నటువంటి మాటకి అపోకలిప్సిస్ అన్నటువంటి మాట గ్రీకులో వాడటం జరిగింది. దాని నుండి వచ్చినటువంటి ఇంగ్లీష్ పదమే అపోకలిప్సిస్. దాని యొక్క భావము తెర వెనుక ఉన్నటువంటి దానిని తెరను అడ్డు తీసి బహిర్గతం చేయటం. కాకుండా ఒక కవర్, వారి వెనక కప్పి ఉన్నటువంటి ఒక కవర్ని వెలికి తీయటం. టు రివీల్, టు అన్వెయిల్, టు పుల్ ఆఫ్ ద కవర్ అన్నటువంటి మాటలు వాడటం జరిగింది. ఈ ప్రకటన గ్రంథంలో ఏ విషయాలు అన్కవర్ చేయబడతా ఉన్నాయి, ఏ విషయాలు తెర వెనుక ఉన్నటువంటివి మరుగైనవి బయలుపరచబడతా ఉన్నాయి, ఏ విషయాల యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షతని మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తును గురించినటువంటి సంగతులు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి మర్మాలతో కూడినటువంటి ఆ యొక్క ఎండ్ డేస్, అంత్య దినముల గురించినటువంటి సంగతులు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి వాటి యొక్క ప్రత్యక్షతని మనం చూస్తాం. ఎస్, ఇట్ రివీల్స్ మెనీ థింగ్స్. ఇట్ రివీల్స్ ద పర్సన్ అండ్ ద ప్లాన్ అండ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుడు దైవత్వం యొక్క సంపూర్ణతని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళికలను, ఉద్దేశాలను బయలుపరిచే గ్రంథం ఇది. నిజమే, ఇది భవిష్యత్తును గురించి, సంఘం యొక్క గమ్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. పరలోక సంబంధమైనటువంటి దైవకమైనటువంటి ఆత్మీయ ప్రత్యక్షతలను ఈ గ్రంథములో మనం చూస్తాం. అంతేకాదు, ఇట్ రివీల్స్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మానవుని యొక్క చరిత్ర యొక్క ముగింపు ఈ గ్రంథములో మనం చూస్తాం. దీనిని మనము ద స్టడీ ఆఫ్ ఎస్కటాలజీ అని కూడా చెప్తాము. ఎండ్ డేస్, అంత్య దినముల యొక్క కాలం యొక్క ధ్యానములు. ఇట్ రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ ద కమింగ్ కింగ్. రానైనటువంటి రారాజుగా రానటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను బయలుపరుస్తూ ఉంది. ఆయన సంపూర్ణమైనటువంటి విజయము పాపం మీదను, సాతాను మీదను, లోకం మీదను, లోక జనముల మీదను ఆయన సంపూర్ణమైన ఆధిపత్యము, విక్టరీ అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఈ గ్రంథము ఒక అద్భుతమైనటువంటి కంక్లూషన్, హ్యాపీ కంక్లూషన్తో ముగించబడతా ఉంది. దిస్ ఈజ్ అ ఓపెన్ బుక్. ఇది బయలుపరచబడినటువంటి గ్రంథం. దీనికి ముద్ర వేయవద్దు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథముతో ఇది ఒక సీక్వెల్గా మనం చూడొచ్చు. దానియేలు గ్రంథం అయితే ముద్ర వేయమని దేవుడు చెప్పాడు. ఇవి త్వరలో రానున్నటువంటి దినాల్లో జరగబోయేటటువంటి సంగతులు కాబట్టి దీనికి ముద్ర వేయవద్దు అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్, దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ బుక్. ఈ పుస్తకము అనేక విషయాల్లో ఇది ఒక ప్రత్యేకమైనది. ఇట్స్ అ ఓపెన్ బుక్. రెండవది కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అ ప్రాఫెటిక్ బుక్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైన గ్రంథం ఇది. 400కు పైగా ఉన్నటువంటి వచనాల్లో 270 వచనాలకు పైగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రస్తావన, అనేకమైనటువంటి రెఫరెన్సెస్ డైరెక్ట్గా కోట్ చేయకపోయినప్పటికీ వాటిని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, దీంట్లో ప్రతి 4 వచనాల్లో ఒక వచనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాల యొక్క కోటేషన్స్ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తామని చెప్తాడు. ఈ గ్రంథము ఒక ధన్యకరమైనటువంటి ఆశీర్వాదంతో ప్రారంభించబడుతుంది, ఒక ధన్యకరమైనటువంటి ఆశీర్వాదంతో ముగించబడుతూ ఉంది. ఎస్, దీన్ని ధ్యానించేవాడు, చదివేవాడు, దీని చొప్పున నడుచువాడు ధన్యుడు అని ఈ యొక్క వాక్యము, గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తున్నటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ గ్రంథం అంతా కూడా అనేక రకాలైనటువంటి చిహ్నాలతోనూ, లేకపోతే గుర్తులతోనూ, నెంబర్స్ తోటి, ఒక మెటఫర్స్ తోటి
రూపమైనటువంటి భాష ఆ యొక్క పదజాలముతోనూ ఈ యొక్క గ్రంథములో ఉన్న సత్యము కమ్యూనికేట్ చేయబడింది. ఎందుకు ఈ విధముగా అనేక రకాలైనటువంటి ఆ యొక్క సింబల్స్ కానీ, నంబర్స్ కానీ, ఇమేజెస్ కానీ, లేకపోతే రూపాలంకారాలు కానీ ఎందుకు ఉపయోగించబడ్డాయి? ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి ప్రజలు అర్థం చేసుకునే భాషా శైలి. మనం అనుకుంటాం ఇది కాంప్లికేటెడ్ అని. కాదు. ఇదిగో ఆ యొక్క రక్షించబడినటువంటి, ప్రభువును ఎరిగినటువంటి, సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసులకి సత్యమును ఎంతో ప్లెయిన్గా, సాధారణముగా లేమ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టుగా ఈ విషయాలను రాయడానికి దేవుడు ఆత్మప్రేరితుడుగా దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహానును వాడుకొని అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఇమేజెస్తో ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి కంటెంట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ గ్రంథము ఎక్కువ మంది మిస్అండర్స్టాండ్, మిస్ఇంటర్ప్రిట్ చేయబడుతున్నటువంటి గ్రంథంగా మనం చూస్తాం. అతి ఎక్కువగా పెడ అర్థాలు ఈ గ్రంథంలో నుంచే చూస్తూ ఉన్నాం. అతి ఎక్కువగా ఈ గ్రంథాన్ని అపార్థం చేసుకొని ఉన్నటువంటి గ్రంథంగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది గ్రంథం చదవాలంటే వారికి భయం. అనేక మంది ఈ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతారు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే 65 పుస్తకాలు చదివి 66వ పుస్తకం, ఆఖరి పుస్తకం చదవటం కనుక మనం మానేస్తే అది ఎలా ఉంటుందంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి గమ్యాన్ని చేరకుండా ఉన్నట్లు ఉంటుంది. ఒక అద్భుతమైన ఆట ఆడి ఇదిగో ఆట యొక్క క్లైమాక్స్ ముగియకుండానే ఆట క్లోజ్ చేసినట్టుగా అవుతుంది. ఎంతో దూరమును ప్రయాణం చేసి నీ ఇంట్లోనికి వెళ్లకుండా ఉన్నట్లుగా ఉంటుంది. దిస్ ఈస్ అ క్లైమాక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక పుస్తకాన్ని చదివి ఆ పుస్తకం యొక్క క్లైమాక్స్ ఏంటో తెలుసుకోకుండానే ముగించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథము ఎంతో ప్రత్యేకమైనది. అపవాది యొక్క అంతము, సమస్తం యొక్క అంతము, క్రీస్తు ప్రభు యొక్క గొప్ప జయము, విశ్వాస యొక్క మహిమ నిరీక్షణ, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ గ్రంథాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మన జీవన శైలి, మన ఆలోచన విధానము, మన భవిష్యత్తును గురించిన నిరీక్షణ, ప్రస్తుతంలో మన జీవన శైలి ఎంతో అద్భుతముగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టేనేమో సాతాను అనేక మందిని గ్రంథమును చదవనీయకుండా ఆపుతా ఉన్నాడు. ది బుక్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ హోప్ ఫర్ ద చర్చ్ అండర్ పర్సిక్యూషన్. ఎంతో హింసను పొందుతున్నటువంటి సంఘానికి ఒక నిరీక్షణను, అద్భుతమైనటువంటి భవిష్యత్తును చూపించే గ్రంథంగా ఉంటా ఉంది. ఆది కాండములో ప్రారంభమైన సమస్తము ప్రకటన గ్రంథములో ముగించబడతా ఉంది. ఈ కాండములో సృష్టి ఆరంభం మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో నూతన సృష్టి మనం చూస్తాం. ఆది కాండములో ఈ యొక్క మొదటి ఆదాము ఈ యొక్క సృష్టినంతటిని ఏలేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు ఆయన యుగయుగములు రాజ్యం చేసేవాడిగా ప్రకటన గ్రంథాలు మనం చూస్తాము. ఆదాము పాపం చేసి దాసుడైపోయి పారడైజ్ లాస్ట్, నిత్యత్వాన్ని, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రకటన గ్రంథంలో పారడైజ్ రీగైన్డ్. ఆ యొక్క జీవవృక్ష ఫలమును దగ్గరికి వెళ్లకుండా బ్యానిష్ చేయబడ్డాడు. ఇదిగో మానవుడు తిరిగి జీవవృక్ష ఫలాల దగ్గరికి ఆ యొక్క అవకాశాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క పెండ్లి కుమార్తె దేవుని చేత సృష్టించబడి ఆదాము దగ్గరికి తీసుకుని రావటము మొదటి వివాహముతో ఆ యొక్క ఆది కాండము ప్రారంభించబడటం మనం చూస్తాము. సంఘము తన యొక్క పెండ్లి కుమారుడి కొరకు అలంకరించబడి సిద్ధపరచబడటం మనం చూస్తాం. సాతానుడు మానవుని మోసం చేసి పడగొట్టాడు. సాతానుడు ప్రకటన గ్రంథములో వాడు సమూలముగా నాశనమై పడిపోయాడు. పాపము ఆరంభము, మరణము, దుఃఖము, శాపము అన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. దుఃఖము లేదు, శాపము లేదు, మరణము లేదు, ఇక నిట్టూర్పులు లేవు అనేవి మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆది కాండంలో ఏదైతే ప్రారంభించబడిందో దాని యొక్క సమస్తం యొక్క ముగింపుని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అంతేకాదు ఈ గ్రంథం మనకి పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని, దేవదూతలు ఆరాధన, పరలోక సంబంధమైనటువంటి మహిమను మనకు అద్భుతంగా చూపిస్తూ ఉంది. దైవ ప్రేరితమైనటువంటి ఈ యొక్క లేఖనాల యొక్క ముగింపుగా మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తాము. నో మోర్ ఇన్స్పిరేషన్, నో మోర్ రెవల్యూషన్ ఆఫ్ ద స్క్రిప్చర్. అంతేకాకుండా ఈ గ్రంథం ఒక అద్భుతమైనటువంటి హ్యాపీ ఎండింగ్తో ముగించబడతా ఉంది.
ద థీమ్ ఆఫ్ ద బుక్, ఈ గ్రంథం యొక్క థీమ్ ఏంటి అని చూసినట్లయితే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యాంటీ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్సిక్యూషన్, ట్రిబులేషన్, వార్స్, బ్యాటిల్స్, మిస్టరీస్, అనేకమైనటువంటి అర్థము కానిటువంటి మర్మాలు ఇవి కాదు. వీటన్నిటికంటే అతీతముగా ప్రకటన గ్రంథం యొక్క సారాంశము, ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభువు. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మొదటి అధ్యాయంలో మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి కుమారుని క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాం. మొదటి 3 అధ్యాయాల్లో మనం ఎవరు చూస్తామంటే, ఇదిగో ఒక గొప్ప ప్రధాన యాజకుడిగా, రాజుగా, సంఘాలకి పరిచయం చేస్తూ సంఘాలను బలపరుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క హెచ్చించబడినటువంటి మహిమలో ఉన్న మనిషి కుమారుని మనం చూస్తాం. 4, 5 అధ్యాయాల్లో పరలోకములో ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఆరాధించబడుతున్నటువంటి గొర్రెపిల్లను మనం చూస్తాం. ప్రభు అయినటువంటి క్రీస్తు, వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఇదిగో సమస్తమైనటువంటి అన్య దేశాలకి, జనాంగములకు తీర్పు తీర్చేటటువంటి ఒక న్యాయాధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభువుని జడ్జిగా మనం చూస్తాం. 19వ అధ్యాయంలో ఇదిగో పరలోకము నుండి ఆయన మహా తేజస్సుతో సంఘమును వెంట పెట్టుకొని భూమి మీద రాజ్యము చేయడానికి వస్తున్నటువంటి రాజుల రాజుని, ప్రభులకు ప్రభుని మనం చూస్తాం. 20 నుంచి 22 వరకు ఇదిగో పెండ్లి కుమారుడిని చూస్తాము. ఆ తర్వాత తన యొక్క నూతనమైనటువంటి యెరూషలేము, నూతనమైనటువంటి ఆ యొక్క సృష్టి, ధవలవర్ణ సింహాసనపు తీర్పు, ఇదిగో యుగయుగములు జీవించేటటువంటి ఆ యొక్క మహిమను మనం చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క 1 నుంచి 22 అధ్యాయాల యొక్క గ్రంథంలో ప్రతి అధ్యాయంలో, ప్రతి పేజ్లో మనం ఎవరిని చూస్తామంటే జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ గ్రంథాన్ని మనము ధ్యానిస్తా ఉన్నప్పుడు మన రక్షకుడు, మన ప్రభువు, ఇదిగో మన సువార్తలో చూసిన ప్రభువుని ఇంకా అధిక మహిమను, అధిక శక్తి, అధిక ప్రభావములో ప్రకటన గ్రంథములో మనం చూస్తాము. ఇక్కడ గొర్రెపిల్లలాగున్న క్రీస్తు ప్రభువును చూస్తే, అక్కడ యూదా గోత్రపు కొదమ సింహాన్ని ప్రకటన గ్రంథములో మనం చూస్తాం. ఇదిగో తీర్పు తీర్చబడి, సిలువ వేయబడి, మరణించి ఆ యొక్క మన కొరకు ఆ యొక్క మరణాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి దాసుడైనటువంటి ప్రభువుని మనం సువార్తల్లో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము మనకి ఇదిగో తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిని, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా రాజ్యము చేసేటువంటి రారాజుని మనకు పరిచయం చేస్తూ ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ఇది. యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అతి సంపూర్ణముగా బయలుపరిచినటువంటి గ్రంథము. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆ క్రీస్తు ప్రభువుని మనం చూడగలగాలి. ద పర్పస్, ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? ఇదిగో బయలుపరచబడినటువంటి క్రీస్తు ప్రభువుని హెచ్చించటము, పూజించటము, ఆరాధించటము, ఆయన గురించినటువంటి ఇంకా సంపూర్ణమైనటువంటి అవగాహనలోనికి మనము అధికముగా ఎదిగి ఆయన్ని అత్యద్భుతముగా హెచ్చించడానికి. అంతేకాకుండా టు ఎడ్యుకేట్ ద రిడీమ్డ్ వన్, విమోచించబడినటువంటి ప్రజలు, రక్షించబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లోకములో వాళ్ళు విక్టిమ్స్ కాదని, వాళ్ళ యొక్క భవిష్యత్తు దేవుడిచ్చినటువంటి ఆ మహిమ నిరీక్షణ ఎంతో గొప్పదని, ముందున్నటువంటి రాబో దినముల కొరకు వారికి ఇదిగో ఉన్నటువంటి సంగతులను గురించినటువంటి బోధించటము, ఎడ్యుకేట్ చేయటం, ఆ యొక్క అవేర్నెస్ తీసుకురావడానికి, సరైనటువంటి దృక్పథములో జీవితాన్ని, ఇదిగో భవిష్యత్తుని ఎరిగేటటువంటి స్థితిలో ఉండేటట్లుగా వారిని ఎడ్యుకేట్ చేయడానికి. అంతేకాకుండా ప్రస్తుతము ఎంతో శ్రమను అనుభవిస్తున్నటువంటి, ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నాము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘాన్ని ఎంకరేజ్ చేయడానికి, ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి, నిలబడడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి, ఈ విధమైనటువంటి ఆ యొక్క ప్రోత్సాహాన్ని అందించడానికి ఈ గ్రంథము రాయబడింది. నిజమే, డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి కాలము, సెకండ్ వేవ్ ఆఫ్ పర్సిక్యూషన్, సంఘాల మీద విస్తారమైనటువంటి పర్సిక్యూషన్, హింస అనేది జరుగుతున్న కాలంలో అనేక మంది వారి కలిగినటువంటి హింసను బట్టి ఎంతో కృంగినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథము మనకేమి తెలియచేస్తా ఉందంటే, ఇదిగో నిరీక్షణ ఉంది, ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క భవిష్యత్తుని దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాకుండా ఆయన రాజుల రాజుగా, ప్రభులకు ప్రభుగా రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యములన్నీ నశించిపోతాయి. ఆయన రాజ్యము ఈ భూమి మీద రాబోతా ఉంది. మనము ఆ రాజ్యములో ఉండబోతున్నాం.
మహిమలో ఉండబోతున్నాము. ఎంత గొప్ప ఎంకరేజ్మెంట్ ఇది. సో కాబట్టి టు ఎగ్జాల్ట్ జీసస్ క్రైస్ట్, టు ఎడ్యుకేట్ ద బిలీవర్స్ అండ్ టు ఎంకరేజ్ ద చర్చ్, దిస్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ దిస్ బుక్. ఈ యొక్క గ్రంథకర్త, హ్యూమన్ ఆథర్ కనుక మనం చూసినట్లయితే అపోస్టల్ జాన్, జబదయి కుమారులో ఒకడైనటువంటి ఈ యొక్క చేపలు పట్టుకునేటువంటి వాడుగా ఆ గలిలయ సముద్రం దగ్గర ఉన్నప్పుడు ప్రభు అతన్ని పిలిచాడు. బెత్సైదా వాడు, అతని యొక్క తల్లి పేరు సలోమి, ఇదిగో అతని యొక్క సహోదరుడు యాకోబు, ఇతరులకు బోయనర్గస్ అన్న దేవుడు వారిద్దరికి పేర్లు పెట్టడం మనం చూస్తాం. 12 మంది అపోస్తుల్లో ఒకడుగా ఎంచబడినటువంటి వాడు మనం చూస్తా ఉన్నాం. అపోస్తులందరికంటే అతడు ఎంతో యంగెస్ట్గా మనము దేవుని యొక్క వాక్యము లేకపోతే చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువారికి ఇన్నర్ సర్కిల్లో ముగ్గురులో ప్రాముఖ్యమైనటువంటి వాడు, ముగ్గురులో ఒకడుగా యోహాన్ని మనం చూస్తాము. తర్వాత ఈ యొక్క యోహాను తన యొక్క జీవితం యొక్క అవసాన దశలో ఎఫ్ఎస్సి సంఘానికి బిషప్ గాను సంఘ పెద్దగా ఉంటూ నడిపించాడు. ప్రభు కొరకు ఎంతో శ్రమను అనుభవించిన వాడుగా పద్మాసు యొక్క దీపములు పరవాసిగా ఆయన యొక్క సువార్త నిమిత్తమై చెరలో వేయబడినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయటము మనం చూస్తాము. సో యేసు క్రీస్తు ప్రభు రమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడిగా, ప్రభువుని సిలువ దగ్గరగా ఉండి చూసినటువంటి ప్రేమకు అపోస్తులుడని పిలువబడినటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు. ఆ తర్వాత ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా రాసే భాగ్యాన్ని ప్రభు అతనికి ఇచ్చాడు. ఈ యొక్క హ్యూమన్ రెసిపియంట్స్ ఎవరికి ఈ యొక్క గ్రంథము రాయబడింది? ఎవరు అంటే ప్రాముఖ్యంగా ఆసియా మైనర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఎఫెస్, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోసియా అనేటువంటి ఈ యొక్క 7 సంఘాలకి ఈ యొక్క పత్రికలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా ప్రాముఖ్యంగా ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. సంఘములు అన్నప్పుడు ఒక పర్టికులర్ చర్చికి మాత్రమే పరిమితము కాదు, ఆ సంఘాలను ఉద్దేశించి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో, ఈ దినములో మన యొక్క సంఘాలకి, మనకి కూడా ఈ యొక్క వర్తమానం లేకపోతే యొక్క మెసేజ్ వర్తిస్తూ ఉంది. ఏ విధంగా ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చు? 4 ways ఆఫ్ రీడింగ్ ద రెవల్యూషన్. అనేక రకాలైనటువంటి యొక్క వాదనలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యొక్క కంటెంట్ని అనేక విధాలుగా చూసేటువంటి స్కాలర్స్ లేకపోలేదు. ప్రాముఖ్యంగా ఇట్లా 4 స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఈ ప్రీటెరిస్టులు అనే వాళ్ళు ఎవరంటే, ఈ 1వ శతాబ్దంలోనే ఈ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ జరిగిపోయినాయి. ఇవి ఆల్రెడీ ముందే జరిగిపోయినటువంటి విషయాలు. నౌ 21st సెంచరీలో ప్రస్తుతము ఉన్నటువంటి మనకి ఇవి సంబంధించినవి కాదు, అవి ఎప్పుడో ముందే జరిగిపోయినటువంటి సంగతులు. ఆ యొక్క రోమా ప్రభుత్వ కాలంలో ఆ హింసలో సంఘము అనుభవించినటువంటి పరిస్థితులు ఇవి అని చెప్పేటటువంటి వారు. రెండవది ఫ్యూచరిస్టులు ఎవరంటే, మనము ప్రస్తుతం ఉన్నటువంటి కాలము మొదలుకొని ముందు జరగబోయే సంగతులు ఈ గ్రంథంలో ఉన్నాయి. 4వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలు. అవన్నీ ఇప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరగబోయే సంగతులు అని నమ్మేటటువంటి వారు. మూడవది హిస్టారిసిస్టులు ఎవరంటే, ఇది 1వ శతాబ్దం నుండి జరుగుతూ వస్తున్నటువంటి సంగతులు ఇవి. ఈ విధముగా అనేకమైన విషయాలు ఇప్పటికే జరిగిపోయినవి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఈ ప్రకటన గ్రంథం యొక్క ముగింపులో ఉన్నాము. కాబట్టి ఇది చరిత్ర 1వ శతాబ్దం నుండి ఈ యొక్క 21st సెంచరీ వరకు ఈ విషయాలు జరుగుతూ వచ్చినాయి అని చెప్పేటట్టు వారు హిస్టారిసిస్టులు అంటారు వీళ్ళని. తర్వాత 4వది ఐడియలిస్ట్ ఎవరంటే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇవి ఏదో అక్కడ కొన్ని మనకి మోరల్ థింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అలగారికల్గా ఉన్నటువంటి విషయాలు. వాటిని మనము లిటరల్గా అర్థం చేసుకోవడానికి, లిటరల్గా ఆలోచించడానికి ఏమాత్రం వీలు లేదు. అక్కడక్కడ కొన్ని మోరల్ సంగతులు ఉన్నాయి, వాటిని మాత్రమే మనం తీసుకోవాలి అని చెప్పేటటువంటి ఐడియలిస్టులు వీళ్ళున్నారు. సో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఫ్యూచరిస్ట్. ఇవి భవిష్యత్తును గురించి
రాయబడినటువంటి సంగతులు 4వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి విషయాలన్నీ భవిష్యత్తులో జరగబోయేటువంటివి అని ఎక్కువ మంది దీన్ని నమ్ముతారు. ఈ యొక్క గ్రంథం యొక్క మూలమైనటువంటి వచనం, కీ వర్డ్స్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే 19వ వచనం అని మనం చెప్పవచ్చు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. 3 విషయాలు చెప్పాడు. నువ్వు చూసిన వాటిని ఆల్రెడీ జరిగిపోయినవి, పాస్ట్. అదంతా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలు, సంఘ చరిత్ర ఇది ప్రజెంట్ ఏజ్. ఆ తర్వాత వీటి వెంట కలగబోవు సంగతులు. సో ఈ 3 ఆధారం చేసుకొని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ యొక్క గ్రంథం యొక్క అవుట్లైన్, నీవు చూచినవి మొదటి అధ్యాయము, ఇప్పుడు ఉన్నవి అంటే 7 సంఘాలు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, వీటి వెంట కలగబోవు విషయాలు. ఇవి 4వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు. సంఘము ఎత్తబడుట, ఆ తర్వాత ఇదిగో సంఘము ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ జరిగిన తర్వాత ఈ భూమి మీద శ్రమల కాలము. ఆ శ్రమల కాలములో 3 సైకిల్స్ ఆఫ్ 7 రకాలైనటువంటి జడ్జిమెంట్స్ని దేవుడి భూమి మీదకి తీసుకురావటం. ఈ టైంలోనే అపవిత్ర త్రిత్వము అనేటువంటి ఆ యొక్క యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త, అపవాది అయినటువంటి సాతానుడు వారు ప్రత్యక్షపరచబడటం, భూమి మీద ఎంతో మహాశ్రమలు, బబులోను అనేటువంటి ఈ లోక వ్యవస్థ, పొలిటికల్ అండ్ బిజినెస్ సిస్టమ్ అనేది ఎరప్ట్ అవటము, దాని యొక్క సముదాయం మనం చూస్తాము. ఈ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ, 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత ఇదిగో ఆ యొక్క నూతనమైనటువంటి సృష్టి, నూతనమైనటువంటి యెరూషలేము, యుగ యుగములు, నిత్యత్వము. ఈ విధముగా ఆ యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి విషయాలు, వీటి వెంట కలగబోవు. నీవు చూచినవి జరిగిపోయినవి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు ఉన్నవి ఇవి సంఘకాలము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలు. వీటి వెంట కలగబోనటువంటివి అంటే భవిష్యత్తును గురించినటువంటి విషయాలు 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. సో ఈ పుస్తకం యొక్క నేచర్ ప్రాఫెటిక్ బుక్. రెండవది క్రీస్తు కేంద్రితమైనది. మూడవదిగా ఎన్నో రకాలైనటువంటి చిహ్నాలతోనూ ఇమేజెస్తోనూ రాయబడినటువంటి గ్రంథం. పాత నిబంధన సంబంధమైనటువంటి ప్రవచనాల యొక్క తో నిండికున్నటువంటి గ్రంథం. అనేక రకాలైనటువంటి నెంబర్స్, 7 అనేటువంటిది, 12 అనే నెంబర్, 10 అనేటువంటి నెంబర్. ఈ యొక్క గ్రంథములో కొన్ని సంఖ్యలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇది విశ్వవ్యాప్తమైనటువంటి గ్రంథము. ఈ యొక్క గ్రంథములో విశ్వవ్యాప్తమైనటువంటి మెసేజ్, కొంతమందికి ఆదరణ, కొంతమందికి హెచ్చరికలతో కూడినటువంటి మెసేజ్ ఉన్నది. అంతేకాదు ఇట్ ఈస్ మెజెస్టిక్. ఆయన యొక్క రాకడ గురించి, సింహాసనం గురించి, రాజ్యము గురించి, పరిపాలన గురించి, రాచరికము గురించి మాట్లాడేటువంటి గ్రంథంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇదిగో శ్రమలో, హింసలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ, ఆధారం సహితమైనటువంటి భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నటువంటి గ్రంథము. ఫైనల్గా ఇట్ ఈస్ ఎ క్లైమాక్టిక్, సమస్తం యొక్క సంపూర్ణమైనటువంటి ముగింపు మనం ఈ గ్రంథములో మనం చూస్తాం. సో కాబట్టి మన యొక్క భవిష్యత్తు, మన యొక్క ముగింపు ఎంత అద్భుతముగా, ఎంత మహిమకరంగా ఉంటుందో ఈ గ్రంథం మనకి వాగ్దానం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువుని, ఆయన మహిమను మనం ఎక్కువగా మనం చూసేవారిగాను, ఆయన హెచ్చించి పూజించేటటువంటి అనుభవంలోనికి వచ్చేవారిగాను, అంతేకాకుండా మనం కేవలం ఈ భూ సంబంధమైనటువంటి జీవితానికి మాత్రమే పరిమితమైన వారు కాక, నిత్యత్వమైనటువంటి ఆ యొక్క దర్శనము, ఆ యొక్క విలువలు, ఆ దృష్టి కలిగిన వారిగా ఈ లోకములో మనం జీవించడానికి ఈ గ్రంథం మరి ఎక్కువగా మనం పురుకొల్పాలని, మన యొక్క మహిమాన్వితమైనటువంటి మన భవిష్యత్తును మనకి ఈ గ్రంథము తెరతీసి చూపిస్తున్నట్లుగా, ఆ యొక్క ముసుగును తీసి మనకి క్లియర్గా చూపిస్తూ ఉండగా, రివీల్ చేస్తూ ఉండగా, మనము చూసే కన్నులు, వినే చెవులు, గ్రహించే మనస్సు, లోబడేటువంటి హృదయం కలిగిన వారిగా ఈ గ్రంథం యొక్క ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.